ప్రజెంట్ ఒక 10 minutes ప్లాన్ అన్నమాట ఇది. అవునండి. తిరుపతి పోదాం అనుకుందాము, ఇంకా అయిపోయింది. ఇంక క్యాబ్ లోకి వచ్చాం, క్యాబ్ బుక్ చేసుకున్నాం, బస్సెస్ గీసెస్ ఏం బుక్ చేసుకోలే, అన్ని డైరెక్ట్ అటాక్. ఓకే గైస్, లెట్స్ గో ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం. సూపర్ లగ్జరీ బస్ దొరికింది అనమాట, ఏపీఎస్ఆర్టీసీది. చెన్నై టు తిరుపతి హాఫ్ అన్ అవర్ వన్స్ బస్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా అది ఎక్కాం, మేబీ 1 o'clock అరౌండ్ 12:30 1 అంతలోపు తిరుపతిలో ఉంటాం. చూద్దాం. ఎగ్జాక్ట్ 12:30కి దింపాడు. చెన్నై టు 10 స్టార్ట్ అయ్యాం, అంటే లిటరలీ 2.5 hours. మనకు టోకన్ ఇస్తారు కదా, అక్కడ వెళ్తున్నాం. నేను తీసి పెడతా వీడియో, చూద్దాం. మనం ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ నుంచి మనం ఒక 100 మీటర్స్ నడుచుకుని స్ట్రైట్ వచ్చి ఇంకా లెఫ్ట్ కొడితే ఇక్కడ విష్ణు నివాసం అని ఒకటి ఉంటుంది. మీకు అక్కడ ముందర గోపురం కనిపిస్తుంది చూడండి. అక్కడ మనం ఇక్కడ స్టే చేసిన కూడా రూమ్స్ ఉన్నాయి, చాలా రూమ్స్ అవైలబుల్, రూమ్స్ అండ్ లాడ్జెస్ ఎవ్రీథింగ్. ఫస్ట్ టోకన్ ఉందో లేదో చూసుకుని మళ్ళీ మనం రూమ్స్ తీసుకోవడం బెటర్. సో ఫస్ట్ టోకన్ దగ్గరికి వెళ్దాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇది విష్ణు నివాసం కాంప్లెక్స్ అనమాట. ఇది కూడా ఒక 1 type ఆఫ్ బస్ స్టాండ్. ఇక్కడ మనం టోకన్స్ దొరుకుతాయి, చూద్దాం. ఇక్కడ టోకన్స్ అవైలబుల్ లేదంటే ఇంకా మనం అలిపిరి స్టెప్స్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి, మనం అక్కడైనా తీసుకోవచ్చు. లెట్స్ సీ. టోకన్స్ ఇచ్చే కౌంటర్ మొత్తం ఖాళీ ఉంది, టోకన్స్ ఇస్తున్నారో లేదో తెలియదు. సో అక్కడ వెళ్ళి నాకు చూద్దాం. ఆధార్ కార్డులు ఉన్నాయి, టోకన్స్ అయితే ఇస్తున్నారు. తీసుకోవాలా? టోకన్స్ అయితే ఇస్తున్నారని చెప్పారు, ఇస్తున్నారు. ఖాళీ అయితే ఉంది, టోకన్ దగ్గర పోతున్నాం. క్యూ లైన్ లేకనే టోకన్ వచ్చింది. విత్ ఇన్ ఏం లైన్ లేక మాకైతే టోకన్స్ వచ్చాయి. ఇదే మీ టోకన్స్ ఇవ్వండి. మొక్కలకి అందరు టోకన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఆటో తీసుకుని క్యాబ్ తీసుకుని అలిపిరి స్టెప్స్కి వెళ్ళిపోతే ఖతం. టోకన్ తీసుకున్న వెంటనే విష్ణు నివాసం దగ్గర నుంచి మనకి బయట ఆటోస్ క్యాబ్స్ ఉంటాయి, జీప్స్ మాదిరి. ఒక పర్సన్ 50 rupees ఛార్జ్ చేస్తారు. మనకి అలిపిరి స్టెప్స్ కావాలంటే అలిపిరి స్టెప్స్ దగ్గర వదిలేస్తారు. అక్కడే మీరు అలిపిరి స్టెప్స్ లేకున్నా శ్రీవారి మెట్లు వెళ్ళాలన్నా కూడా అలాగే కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడే ఆటో దిగాం. ఇది వచ్చి అలిపిరి స్టెప్స్ దగ్గర ఉన్నాం. అక్కడ గరుకుమంతుడి యొక్క విగ్రహం ఉంటుంది అనమాట. ఇదే మనకి గరుకుమంతుడు, ఇదే ఎంట్రన్స్. అలిపిరి స్టెప్స్ దగ్గర అలా కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా గేట్ ఓపెన్ చేయడానికి టైం ఉందిగా, సో అందుకే అలా చిల్ అవుతున్నాం ఇక్కడ తిరిగి, ఫోటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా. ఓకే, సెంటర్ పెట్టరా. ఇంకా అలా 5 o'clockకి ఎగ్జాక్ట్ 5కి స్టార్ట్ చేసామన్నమాట. ఇది గాలిగోపురం. మనం ఇక్కడ వచ్చామంటే ఇక హాఫ్ మెటుకలు అయిపోయినట్టే. మనం ఇలా నడకదారిలో వస్తే ఇక్కడ డీర్స్ అండ్ స్క్యూరల్, అడవి జంతువు, అడవి కోడ్లు ఉంటాయి చూడొచ్చు. అండ్ డీర్స్కి మనం ఏం ఫీడ్ చేయకూడదు అంటారు, అందుకే నేను ఏం ఫీడ్ చేయలేదు, జస్ట్ ఊరికే చేతిలో పట్టుకున్నా, ఆటోమేటిక్ అవే వచ్చాయన్నమాట. ఇంకా అలా కొంచెంసేపు ఇంకా అలా నడుచుకొని వస్తే కరెక్ట్గా 2600 మెట్టుకుల్లో మన బాస్ ఉంటాడు. మన బాస్కి జై శ్రీరామ్ చెప్పేసి ముందుకు పోవాలి. కాళ్ళు మెట్లు మార్గం దగ్గర ఈ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదే అడవి స్క్యూరల్. అక్కడ బస్సెస్ కనిపిస్తాయి చూడండి, అక్కడ బ్యాక్ సైడ్ ఆ బస్సెస్. ఇది వచ్చే రూట్ అన్నమాట. పోయే రూట్ నడుచుకొని వెళ్ళే వాళ్ళకి ఇది పోయే రూట్, దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకి, రిటర్న్ వచ్చే వాళ్ళకి ఇది వచ్చే రూట్ అన్నమాట. ఓకే, అక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి, అక్కడ గోపురం. ఆ గోపురం వచ్చి
మోకాల మెట్లు గోపురం అంటారు. వాట్ ఏ వ్యూ! ఈ వ్యూ దగ్గరుండి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు తెలియదు ఎట్లా ఉంటుందో. ఇంకా ఇటు వచ్చే ముందు ఇక్కడ అక్కడ ఉంది చూడండి టెంపుల్. విని స్టే దేర్. ఈ ఒక్క గుడికి చాలా హిస్టరీ ఉందన్నమాట. ఈ గుడి వచ్చి తిరుపతిలోని అక్కమ్మగారులు అంటారు. లైక్ తిరుమల గ్రామం దేవతలు అన్నమాట. 7 అక్కమ్మగారులు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటారు. అంటే ఈ తిరుమల దేవస్థానం బాగుండాలి అంటే హ్యాపీగా ఉండాలి అని మొక్కుంటారనమాట. వాన వచ్చినప్పుడు ఈ వ్యూ ఉంటుంది రా భయ్, మస్తు ఉంటుంది. ఇది వచ్చి మోకాలు మెట్లు అంటారు. అంటే ఇక్కడ చాలామంది మొక్కున్న వాళ్ళు వాళ్ళ కొన్ని అంటే మోకాళ్ళతోటి నడుస్తారనమాట. చూపిస్తా కదండి మోకాల మెట్లు, మీరు చూసే ఉంటారు. అగైన్ నా ఈ వీడియోలో మా అక్కతో మా అక్కతో ట్రయల్ చేపిద్దాం. విన్ని మక్క ఏమో మొక్కోయిందంట, అది తీరిందంట, అందుకు చేస్తానంట. ఎగ్జిట్ నుంచి డైరెక్ట్ ఇలా నడుచుకుంటూ వస్తే స్ట్రైట్ వెళ్తే నేను చూపిస్తాను. ఇప్పుడు విఆర్ఓ ఆఫీస్, అక్కడ టోకన్స్ ఇస్తారనమాట. రూమ్కి 1000 రూపీస్, 500. సో ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇప్పుడు ముందర రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఇంకొంచెం ఫ్రంట్లో రైట్ సైడ్ ఉండేది మండపం. ఏం మండపం అంటే మాధవ మండపం అంటారు. అంటే లైక్ హెయిర్ కట్, గుండు ఇక్కడ చేయించుకుంటారు రైట్ సైడ్లో. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇది. మా అక్క కట్ చేయించేస్తాను. గోవిందానే గోవిందా. ఇది సిఆర్ఓ. ఇప్పుడు ఇంకా రోడ్ నుంచి స్ట్రైట్ వచ్చిన రైట్ సైడ్కి వస్తే ఇదే విఆర్ఓ ఆఫీస్. దిస్ ఈజ్ విఆర్ఓ ఆఫీస్. ఇది ఫైనలీ ఐ గాట్ ద రూమ్. ఎప్పుడు వచ్చినా నా పేరు పైన తీసుకుంటారు వీళ్ళు రూమ్. ఇంకా ఎంత ఉంది? జూమ్ కరో జూమ్ కరో. ఇట్ డజంట్ మ్యాటర్. 1 చెప్పేకి రాకపోతే ఎట్లా? యూట్యూబ్ స్టార్ట్ చేసి గుండె పక్కరా. ఇది వచ్చి ఎస్ఎన్సి కాటేజెస్ ఒక ఎంక్వైరీ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. ఈసారి మా కాటేజ్ వచ్చి ఎస్ఎన్సి వచ్చింది. సో వీఆర్ గోయింగ్ దేర్ టు ఎంక్వైర్ అవర్ రూమ్. జస్ట్ చలో. ఇది పార్కింగ్ సెక్షన్ అనమాట. వాన పడుతుంది, చల్లగా ఉంది. క్లైమేట్ అయితే సూపర్ సూపర్ డూపర్. బిడ్డలు పాపం మలిసిపోయారు. బిడ్డ పెద్ద బిడ్డ. ఎస్ఎన్సి ఎంక్వైరీ ఆఫీస్ ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే, నేను ఇంకా అలానే ట్రిప్స్ వస్తాను కాబట్టి ప్రతి ఎంక్వైరీ ఆఫీస్ కూడా నేను కవర్ చేస్తాను అనుకుంటున్నా. జస్ట్ నౌ వి గాట్ మై రూమ్ స్లిప్. హియర్ ఈజ్ మీ దిస్ కొండబుచ్చి బాబు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి వరహస్వామి మూర్తి దర్శనం చేసుకుందామని ఇలా పోతున్నాం. మా బ్యాక్ సైడే అదే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి. ఓకే, ఇంకా ముందుకు పోతే మనం ఏడుకొండల స్వామి ఒక టెంపుల్ చూడొచ్చు. బట్ ఇప్పుడు పోతుంది వరహస్వామి మూర్తి దర్శనం కోసం. వెల్కమ్ టు ది హెవెన్.
చిన్న ఇక్కడ చిన్న అక్కడ కనబడుతున్న ఎలిఫెంట్ పేరు వచ్చి పద్మజ. తిరుమలలో ఉన్న క్యూటెస్ట్ ఎలిఫెంట్. దాని యొక్క తొండం ఆశీర్వాదాలతోని మనకి మంచి జరుగుతున్న నమ్మకం. సో నేను కూడా ఇంకా ఆశీర్వాదం తీసుకున్నా. నెక్స్ట్ టైం మీరు కూడా వస్తే తీసుకుని ట్రై చేయండి, మంచిదంట. ఇంకా అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి ఇప్పుడు మేము వరాహస్వామి మూర్తి దర్శనం కోసం వెళ్తున్నాను. ఇక్కడ కనబడుతున్న బోర్డు వచ్చి వరాహస్వామి మూర్తి దర్శనం వే అనమాట. ఓకే, పేటు శ్రీవారి పుష్కరిణి. ఓకే, ఇలా వెళ్తే కమన్ కమన్. ఇది కోనేరు, ఇదే పుష్కరిణి. ఇందులోనే మనం మునిగి స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి అని అంటారు. కోనేరు. నేను మార్నింగ్ రాలే కాబట్టి మునగలే, సో వెళ్ళి వాటర్ చల్లుకున్నాను అనమాట. ఇవి మన టోకన్ టికెట్స్. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ వీడియోలోకి ఎందుకు వచ్చా అంటే మళ్ళీ ఇంకొక తిరుపతి వచ్చా. సో నా ఈ వీడియోలో మేము ముగ్గురు కలిసి వచ్చాం. ఒకరు తను రికార్డ్ చేస్తా అండి, నా కెమెరామ్యాన్ మా పెద్దక్క. మీకు తెలుసు లాస్ట్ బెంగళూరు వీడియోలో నేను చూపించా. నేను లాస్ట్ వీడియోలో అంటే అప్పుడు ఇంకా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం చెప్పా. ఇందులో కూడా పూర్తిగా చెప్తున్నా అని చెప్పను, బట్ అందులో కన్నా ఇందులో మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్స్ గో ఇన్ ద వీడియో. ఓకే, యా. లాస్ట్ టైం నేను చెప్పా కదా ఇలా తిరుపతి రావాలంటే సో ప్రాసెస్ ఉంటుంది, లేట్ కాకుండా రూమ్స్ ఎలా తీసుకోవాలా అని. లాస్ట్ టైం క్యాజువల్ చెప్పా, కానీ ఈసారి స్టార్టింగ్ నుంచి వీడియో చేసుకుంటూ వచ్చా. ఆ వీడియోస్ అని ముందు నా ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత వస్తుంది, మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. పక్కా క్లారిటీగా దొరుకుతుంది ఎలా వెళ్ళాలా, ఎక్కడి నుంచి వెళ్ళాలా. అండ్ నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే లైక్ తిరుమల దర్శనం పోయిన తర్వాత దాంట్లో మనం చూడాల్సినవి అంటే కొన్ని విశేషాలు ఉంటాయి కదా, చాలా మందికి తెలియదు. ఏం చేస్తారు, డైరెక్ట్ పోతారు, స్వామిని చూసుకొని వచ్చేస్తారు, దర్శనం అయిపోయింది అనుకుంటారు. మీరు అలా పోవడం ఓకే, అలా పోవడం పోయే దానిలో చాలా ఉంటాయి. ఐ మీన్ గర్భగుడిలోనే అండ్ బయట కూడా. ఫస్ట్ మీకు తెలుసు ఇలా కోనేరులో కూడా స్నానం చేయాలంటే లాస్ట్ టైం క్లోజ్ ఉండే సమ్ ఫెస్టివల్ వల్ల. ఈ టైం ఓపెన్ ఉంది. కోనేరుని కూడా నేను విజిట్ అయ్యా, బట్ విజిట్ ఏం కోనేరులో పిల్ల, బట్ వాటర్ తీసుకొని చల్లుకున్నాం మేమంతా. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడు మనం కోనేరు నుంచి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశా అంటే నాకు మార్నింగ్ ఎంతకి దర్శనం వచ్చి మనకు 4 కి దర్శనం టైం వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే సాటర్డే ఎప్పుడు వచ్చినా సాటర్డే దర్శనం టైం లాగా ఉండేలాగా వస్తుంది కాబట్టి నేను బిఫోర్ డే ఏం చేస్తానంటే ఫ్రైడే నైట్ ఇక్కడ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఇలా వచ్చేసి రూమ్ తీసుకున్న వెంటనే కోనేరులో వెళ్ళేసి స్నానం చేసేసి వచ్చి వరాహమూర్తి దర్శనం తీసుకుంటా. వరాహమూర్తి దర్శనం వచ్చేసి మనకి సాటర్డే టు థర్స్డే వచ్చి మార్నింగ్ 5:30 to 9 PM దాకా ఉంటుంది. ఓన్లీ ఫ్రైడే ఐ మీన్ ఎస్టర్డే నేను వెళ్ళా కాబట్టి అక్కడ మార్నింగ్ 6:30 నుంచి 9 కి మాత్రం ఓపెన్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వరాహమూర్తి స్వామిని దర్శనం చేసుకోవాలా. ఎందుకు చేసుకోవాలని నేను అంటున్నంటే అంటే లైక్ ఓల్డ్ పూర్వం ఎలా చెప్తారంటే వెంకటరమణ స్వామి వరాహమూర్తికి రాసిచ్చాడు అనమాట. అంటే ఈ అడవికి తన్నే, ఈ అడవి తిరుమల అడవి మొత్తం తనదే. సో తను నాకు ఈ అడవిలో ఏమి యూస్ అంటే ఆయనకు గుడి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ నీకు దర్శనంకి వస్తారు, తర్వాత నా దర్శనంకి రావాలా, అప్పుడే సంపూర్ణ దర్శనం అయినట్టు చెప్పారు. సో అందువలన మనకి సంపూర్ణ దర్శనం కావాలనుకుంటే ఫస్ట్ కోనేరులో స్నానం చేసి వరాహమూర్తి స్వామి దర్శనం చేసుకుని మీరు కావాలంటే రెస్ట్ తీసుకుని మళ్ళీకి మార్నింగ్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. ఫస్ట్ మనం వరాహమూర్తి దర్శనం తీసుకోవాలి. సో నేను అలా ఈవినింగ్ వరాహమూర్తి స్వామి దర్శనం తీసుకుని ఇంకా అలా చిన్నగా ఏం చేసుకున్నాం, మా అక్కకి కొన్ని అవి ఇవి కావాలంటే షాపింగ్ చేశా. మా చిన్నక్క కూడా అంత తక్కువేం కాదు, తనకు కూడా షాపింగ్ చేసుకుని మీకు వన్ మోర్ థింగ్, షాపింగ్ కూడా మీరు ఏమంటే 50 రూపీస్ అడిగారు అనుకోండి, లేదంటే 20 రూపీస్ అడగాల. ఇక్కడ అంతే వర్త్. బార్గింగ్ ఏం ఉండాలి, బార్గింగ్ ఏం కావాలంటే ఇలాంటి వాళ్ళు రావాలా. ఇలాంటి వాళ్ళు వస్తే మనకు ఖచ్చితంగా అవుతుంది. అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటది. అక్కడ మనకు పిండి అంటే దేవుని సామాన్లు ఏమన్నా కానీ హోమ్ డెకరేట్ కానీ చాలా ఉంటాయి. అండ్ థ్రెడ్స్ కూడా అంతే. వాళ్ళు 10 రూపీస్ అంటే మీరు 10కి 3 అడగండి, ఈజీగా ఇస్తారు పెద్దవి. ఇంకా సో ఇంకా అలా చేసుకుని వచ్చేసాం. ఇంకా నైట్ అక్కడే ఫుడ్ తిన్నాం, ఫుడ్ అండ్ బయట తినేసినాం. ఇంకా వచ్చాం. ఇంకా మార్నింగ్ మాకు 4 o'clock కి దర్శనం అనగా మేము ఇంకా పనుకొని లేచి 4:30కి దర్శనం వెళ్ళాం. ఇంకా దర్శనం వీడియో కూడా మీకు వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే దర్శనం వెళ్ళేటప్పుడు నేను ఒకటి, మీరు గుడిలోన నేను 2 things చెప్దాం అనుకుంటున్నా. గుడిలోన వెళ్ళేటప్పుడు మీరు ఏం తీసుకోపోయిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ కానీ మీ టోకన్స్ ఉంటాయి కదా, ఆ టోకన్స్ ఒక్కని తీసుకొని వెళ్ళిపోతే చాలు. మీరు ఎప్పుడు కానీ ఒక ప్రో టిప్ ఏమంటే
గుళ్ళోకి వెంటనే ఎంటర్ అయితానే మనకి అక్కడ సిల్వర్ వి ఇత్తులవి లోనే ఎంటర్ అవుతాం. గర్భగుడి ఎంటర్ కాకుండా ముందరే ఇత్తులతో చేసిన లైక్ స్తంభాలు ఉంటాయి. మనకు అక్కడ పోతేనే లైక్ ఫిల్టర్ స్మెల్ వస్తుంది. అక్కడ మీరు రైట్ సైడ్ చూస్తేనే శ్రీ బాలాజీ గారి పాచికలాడిన స్థలం అని ఉంటది. అది ఒకసారి చూడండి. మన లార్డ్ బాలాజీ గారు అక్కడే పాచికలు ఆడారంట. అండ్ వైల్ మీరు కమింగ్ ఫ్రెండ్ వచ్చిన ముందే గజ డోర్లు ఏమంటారు ఏమది ద్వారాలు రాజ ద్వారాలు మైండ్ డోర్స్. ఓకే, మైండ్ డోర్స్ దగ్గర ఎంటర్ అయితేనే ఇక్కడ రైట్ సైడ్ ఉంటది. రైట్ సైడ్ ఏముంటదంటే క్రోన్ బార్ ఉంటది అనమాట. అనంత అల్వార్లకు క్రోన్ బార్ అంటే ఇది చిన్న 2 minutes లో కంప్లీట్ చేస్తారు. స్టోరీ వినండి. పూర్వం లైక్ అంటే వెంకటరమణ స్వామిని పూజిస్తుంటారు కదా, అప్పుడు పూలు అనేది తెస్తారు. మీకు తెలుసు కదా, పూలు అనేది ఒకే చోటు తెస్తారు. సో సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఒక స్వామి ఉంటారు, తనే అనంత అల్వార్లు కన్నా పెద్ద స్వామి ఒకరు ఉంటారు. ఆ స్వామి వచ్చి అనంత అల్వార్లకు చెప్పింటారు అనమాట. ఇంకో నుంచి ఇది నీ షిఫ్ట్, ఇంకో నుంచి నీ పీరియడ్ మొత్తం నువ్వే పూలు ధరించాలి అలంకారం. అంటే ఆయనతో ఉప్పొంగిపోయి ఛాన్స్ అనేది దొరికింది కదా తను సెలబ్రేట్ చేసుకోనికి, హిస్ డెవోట్స్ అంటే తను పూజ చేసుకోనికి, సేవ్ చేసుకోనికి. సో అలా ఏం చేస్తారంటే సమ్మర్ సీజన్ కి వస్తారని చెప్పేసి పూలు పెట్టాలా వెండిపోకూడదు అని చెప్పేసి గుండె తవ్వనికి ట్రై చేస్తా అనమాట. వేరే గుండె తవ్వనికి ఓన్లీ వాళ్ళిద్దరు మాత్రమే ట్రై చేయాలనుకుంటారు. వాళ్ళిద్దరు అనేది ఫేస్ చేయాలనుకుంటారు. అందులో ఏమంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. అది చూసిన వెంకటరమణ స్వామి వచ్చేసి ఒక చిన్న బాలుడు లాగా వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. అది కోపం అది తెలిసి ఎవరికి అనంత అల్వార్లు గారికి తెలిస్తే, బాలుడా నువ్వు ఇలా హెల్ప్ చేయకూడదు, మా ఇది దీన్ని యజ్ఞం బంధం చేస్తున్నావు, మీరు రావద్దు మిడిల్ వచ్చి మన లాంగ్వేజ్ చెప్పండి, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, సో డోంట్ డిస్టర్బ్ అని చెప్తే అప్పుడు ఏమంటారు అంటే సరే అని చెప్పి దూరం అంటే తెలుగులో హెల్ప్ చేస్తుంటారు అనమాట. వై బికాస్ హిజ్ వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ కదా. సో ఇంకా తనకు ఇలా త్వరగా తెస్తానని చూసి తనకి ఇంక తెలుసుకుని ఇంక అనంత అల్వార్లు కోపం వచ్చేస్తేనే తన దగ్గర ఉన్న గొడ్డలి, అది క్రౌన్ బార్ రాసి పెట్టిండారు అక్కడ, దాన్ని తీసుకొని విసిరేస్తాడు అనమాట. అది వెంకటేశ్వర స్వామి ఒక యాక్చువల్ అది చిన్న బ్లడ్ కారిపోతుంటది అనమాట ఆ బాలుడికి చిక్కి. తను అప్పుడు ఏం చేస్తాడు, బాలుడు పరిగెత్తుకొని వెళ్ళిపోయేస్తాడు, కనబడ్డు అనమాట. కనబడుకోకపోయినా ఇంకా సరే నెక్స్ట్ ఇంకొంచెం టైంలో డెకరేట్ చేసిన టైం అనమాట. డెకరేట్ చేసే టైంలో విగ్రహం దగ్గర బ్లడ్ కారుతా ఉంటుంది అనమాట, ఇక చీక్ దగ్గర. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు ఇక చీక్ దగ్గర వైట్ ఉంటది. అది అప్పుడు ఏం చేస్తారంటే అనంత అల్వార్ స్వామి పెద్ద స్వామి ఉంటారు కదా, ఆ రామానుచారులు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. సో ఇలా జరిగింది స్వామి, ఇలా చేశానంటే చీక్ దగ్గర మీరు చూసే ఉంటారు తెల్లగా ఉంటది, అదేం కాదు. అప్పుడు జరిగింది తెలుసుకున్న తర్వాత అప్పుడు రామానుజారులు అనంత అల్వార్లకు చెప్తారు, సాక్షాత్తు వచ్చింది ఆ బాలాజీ స్వామి మిమ్మల్ని హెల్ప్ చేయడానికి, ఇప్పుడు ఏం చేయాలంటే దానికి వెండిపోనీకి సో పచ్చి కర్పూరం తీసుకొని ఇక్కడ పెడతారనమాట. సో అది మేలైనా కూడా అనంత అల్వార్ల గుర్తు కోసం లార్డ్ బాలాజీ గారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కల్లో చెప్పారనమాట. సో అది ఇప్పుడు తరతరాల దాకా ఎప్పుడు అది ఆయన ఇప్పుడు దాకా అది ఇక్కడ వైట్ చిన్న దగ్గర అదే ఉంటారు అనమాట. ఆ మార్పు ఉంటది, గమనించవచ్చు. ప్రతి విగ్రహాలు కూడా ఫోటో అది అది ఉంటది. సో దట్స్ డెడికేట్ టు అనంత అల్వార్ గారికి, తెలుగులో లాస్ట్ వీడియోలో చెప్పారు అనంత అల్వార్లు గారికి. సో ఆ క్రోన్ ఎందుకు చూడండి, రైట్ సైడ్ ఉంటది. ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఉంటది, హ్యాంగ్ చేసింటారు. ఇంకా సో మీరు దర్శనం పోవాలంటే ఒక టిప్ ఏమంటే మీరు లోపలికి వెళ్ళిపోయిన వెంటనే బంగారు వాకిలి వస్తుంది చూడండి. బంగారు వాకిలికి మీరు అటుపక్క వెళ్ళుకున్నట్టు రైట్ సైడ్కి వచ్చాను, ఫుల్ రైట్ సైడ్కి వచ్చేసిన అంటే మీరు లోపల ఎంటర్ అయినా అనుకో అంటే మీ వెయిటింగ్ టైం అంటే మీరు వెంకటరమణ స్వామి చూడొచ్చు ఒక 10 seconds ఇంకా ఎక్కువ చూడొచ్చు అనమాట. మనకి ఫుల్ టు ఫుల్ కనబడుతుంది. అండ్ వైల్ వి గోయింగ్ ఎండ్, మీరు ఎండ్కి వచ్చేపటికి అంటే వాకర్ ఏ డోర్లు ఉంటాయి కదా, మీరు ఫస్ట్ డోర్ దగ్గర ఉంటారనమాట. మీరు ఎప్పుడైతే ఇటుపక్క పోతారో మనకి ఆ ఛాన్స్ దొరకదు. మీరు ఎప్పుడైతే లాస్ట్ కి వచ్చి చూసినారనుకోండి ఖచ్చితంగా మీరు లేట్ గా అంటే స్వామిని బాగా మనం ఒక్కరే ఉంటాం కాబట్టి పూర్తిగా స్వరంగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడొచ్చు అనమాట. మన కళ్ళల్లో నిలిచబడి ఐ కాంట్ ఎక్స్ప్రెస్, మీరు అయితే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇంకా అలా దర్శనం అయిన వెంటనే వైల్ బీ కమింగ్ బ్యాక్ సైడ్ శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి ఫేమస్. ఎందుకంటే ఎవరికైతే అబ్రాడ్ వెళ్ళాలనే కోరికలు కానీ లైక్ అంటే ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ షిఫ్ట్ అనే కోరికల్ని తను ఈజీగా తీరుస్తారంట. సో మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నా, మీకు ఫ్యూచర్స్ ఏమైనా ప్లాన్స్ వర్కౌట్ అవ్వదాని అంట వన్స్
మీరు వచ్చిన తర్వాత కావాలంటే మీరు పైన బంగారు గోపురం చూస్తే మీకు దానికి సపరేట్ గా ఒక సిల్వర్ కలర్ పూతతో వేసింది అనమాట. వీ నీడ్ టు రెక్టిఫై సారీ రికగ్నైజ్ కోసము అది వేసింటారు అనమాట. ఒకసారి చూసుకొని దర్శించుకోండి, మనకి ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ అవుతాయి. మా అక్క కూడా వెళ్ళాలనుకుంటుంది, తనకి అందుకే చెప్పి మళ్ళీ దర్శనం చేయించా. నేను కూడా చేసుకున్నా, మా అక్క కూడా చేసుకుంది. చూద్దాం, నేనేమన్నా అబ్బాయి కంటే వెళ్తాను అప్పుడు ఆయన వల్లే వెళ్తాను, అదొక మూల కారణం. సో ఇది నా ఈ తిరుపతి లెంత్ వీడియో అయిపోతుంది. నా స్టోరీస్ కూడా లేదు, కొత్త ఫోన్ తీసుకోవాలా. సో కట్ చేస్తాను. నా ఈ లైక్ ఇంకా కొంచెం వీడియోస్ చెప్పాలని ఉంది, బట్ కానీ నేను అవన్నీ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైంది సో లెట్స్ సీ. నేనేం చెప్తున్నా అంటే వీడియో ఇంక నుంచి దీని తర్వాత కట్ అంటే నేను ఎక్కడెక్కడ తీసినా ఎడిట్ చేసుకుని మొత్తం వీడియో అంతా కొలాబ్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ వీడియోలో. జస్ట్ స్కిప్ కొట్టుకున్నా పర్లేదు, స్కిప్ కొట్టిన మీద ఇన్ఫర్మేషన్ వాళ్ళు మిస్ అవుతారు. ప్లేబ్యాక్ స్పీడ్ లో పోయి కావాలంటే 1.5 పెట్టుకోండి, మీకు ఫాస్ట్ గా అయిపోతుంది. నేను ఇక్కడ ఉండే అంటే లాస్ట్ టైం అక్కడ వెంకట స్వామి దగ్గర వెళ్ళి వీడియో తీసా కదా. ఇక్కడ ఏమంటే ఇదే అనమాట రూమ్స్, అలాటెడ్ రూమ్స్. నా రూమ్ కూడా ఇప్పుడు చూపిస్తా, మంచిగా ఉంటది. ఇది ఎస్ఎన్సి అంటే శేషాద్రి హిల్స్ కాటేజ్ అనమాట. అట్లా సెపరేట్ కాటేజెస్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా హెచ్బిసి ఏఎన్సి పెట్టాను, ఇది ఎస్ఎన్సి. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు వేరే కాటేజ్ వస్తే అది కూడా మీకు చూపించేస్తాం. సో లెట్స్ గో టు మై రూమ్ అండ్ చెక్ హౌస్ ద రూమ్. 50 రూపీస్ కి అంటే 550 డిపాజిట్, మనకి డిపాజిట్ 500 రిటర్న్ వస్తుంది. 50 రూపీస్ కట్టాలి. ది వర్త్ రూమ్ అయితే మనకి 24 అవర్స్ ఉంటది. లెట్స్ గో ఫర్ రూమ్. చలా ఎస్ఎన్సీ అనమాట అది. ఇది నా రూమ్. కమ్ ఫుల్ ఇక్కడ దగ్గర అనిస్తుంది. ఇది రూమ్ పెట్టుకోవడం, లైట్ వేస్తాం, పెట్టుకోవడం కబోర్డ్ వచ్చింది. అంత గలీజ్ అంటే ఆల్రెడీ రూమ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చే ఫాస్ట్ గా 2 బెడ్స్, చిన్న మా ఈ తిరుపతి ఒక ట్రిప్. చూడండి, దీని ద్వారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇది ఫాలో కావండి, మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. రూమ్ చెక్అవుట్ కూడా అంటే ఇది మనం ఏమొచ్చింది, ఇది మనం తీసుకుని వెంటనే ఆ రూమ్ ఎగ్జిట్ చేసిన తర్వాత మనం మన ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర వెళ్ళి అక్కడ దీన్ని ఇచ్చి మన ఫోటో క్యాప్చర్ చేస్తారన్నమాట. మన ఫోటోని క్యాప్చర్ చేస్తే సో ద రూమ్ వాస్ ఎగ్జిట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు థ్యాంక్ యూ. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ ఇంకో 1 month లో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.